నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడుతోన్న పెద్ద నోట్లు. సూరత్లో వ్యాపారి ఇంట్లో 400 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, ఆస్తుల గుర్తింపు. నోట్ల మార్పిడి కేసులో మరో 2 ఆర్బీఐ ఉద్యోగులు. బెంగళూరులో అరెస్ట్. ముంబైలో రైల్వే శాఖ అధికారిపై కేసు నమోదు చేసిన పోలీసులు. నోట్ల రద్దు విజయవంతమైతే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందన్న కేసీఆర్. దేశ భవితను మలుపు తిప్పే నిర్ణయానికి మద్దతిద్దామని పిలుపు. తెలంగాణ శాసనసభలో రెండో రోజే ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు. తెరాస ప్రభుత్వ తీరుపై మండిపడిన కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులు. ఫార్మా, ఫిన్టెక్ రంగాలకు విశాఖ కేంద్రంగా మారుతుందన్న చంద్రబాబు. పెట్టుబడులతో వచ్చే వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామంటూ ఆహ్వానం. అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ అదనపు కమిషనర్. హైదరాబాద్, వేర్వేరు జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో 50 కోట్ల ఆస్తుల గుర్తింపు. చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరు. తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులకు ఆలౌట్. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 60 పరుగులు చేసిన భారత్. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడి కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇవాళ సీబీఐ, ఈడీ, స్థానిక పోలీసులు చేసిన తనిఖీల్లో కోట్లాది రూపాయల కొత్త, పాత నోట్లు బయటపడ్డాయి. బెంగళూరులో నోట్ల మార్పిడికి పాల్పడిన మరో 2 ఆర్బీఐ ఉద్యోగులను సీబీఐ అరెస్ట్ చేసింది. గుజరాత్ సూరత్లో ఓ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు 400 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత నోట్ల మార్పిడికి పాల్పడుతున్న అక్రమార్కుల బండారాలు బయటపడుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ, స్థానిక పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో కొత్త నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. గుజరాత్ సూరత్ పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ కిషోర్ భజియావాలా నివాసంలో తనిఖీలు చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తుపోయే నగదు, ఆభరణాలను కనుగొన్నారు. ఆయన ఇంట్లో మొత్తం 400 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, వేర్వేరు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ముంబై, అంధేరి శివార్లలో జుహు వెర్సోవా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ కారులో 1,40,00,000 రూపాయల విలువ చేసే 2,000 రూపాయల నోట్లను గుర్తించారు. ఆ కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అంధేరి పోలీసులు అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. ముంబై సీఎస్టీలో విధులు నిర్వర్తించే సెంట్రల్ రైల్వేకు చెందిన అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ కేఎల్ బోయర్ పై సీబీఐ నోట్ల మార్పిడికి సంబంధించి ఓ కేసు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బోయర్ 8.44 లక్షల రూపాయల నోట్లు మార్చినట్లు పేర్కొన్న అధికారులు ముంబై, కళ్యాణ్, థానేలోని బుకింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో 1.99 కోట్ల రూపాయల మార్పిడికి పాల్పడిన 2 ఆర్బీఐ ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ మొత్తాన్ని ఎవరెవరికి మార్పిడి చేసి పెట్టారనే కోణంలో సీబీఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. చండీగఢ్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు ఓ దర్జీ నుంచి 18 లక్షల రూపాయల కొత్త నోట్లు సహా 2.5 కిలోల బంగారాన్ని జప్తు చేశారు. మరో ఘటనలో 4 బంగారు ఆభరణాల వ్యాపారులకు చెందిన ఖాతాలను సీజ్ చేసిన ఈడీ నవంబర్ 8 తర్వాత వాళ్ల ఖాతాల్లో 69 కోట్ల మేర పాత నోట్లు జమైనట్టు గుర్తించింది. వాళ్ల ఖాతాలో ప్రస్తుతం ఉన్న 120 కోట్లను సీజ్ చేయాలని ఈడీ నిర్ణయించినట్టు తెలిసింది. ఇటు హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో 5% కమిషన్ ఇస్తే కొత్త నోట్లిస్తామని చెప్పి 2 వ్యాపారుల నుంచి 12 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖలో హోంగార్డుగా పనిచేసిన నరేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మలక్పేట ప్రాంతంలో నమోదైన మరో కేసులో 4గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రద్దయిన పెద్ద నోట్లన్నింటినీ కొత్త నోట్లతో భర్తీ చేయబడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొత్తం 15,44,000 కోట్ల రూపాయల మేర పెద్ద నోట్లు రద్దవగా కొత్త నోట్లతో కొంత మొత్తాన్ని మాత్రమే భర్తీ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని డిజిటల్ లావాదేవీలు భర్తీ చేస్తాయని జైట్లీ పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమైందన్న జైట్లీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకునే పూర్తి సామర్థ్యం ప్రస్తుతం భారత్కు ఉందని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 89వ వార్షిక సదస్సులో అభిప్రాయపడ్డారు. కొత్త నోట్ల విడుదల ప్రక్రియకు ఇంకా ఎంతో కాలం పట్టదని, ఆర్బీఐ వీలైనంత త్వరగా పూర్తి చేస్తుందని జైట్లీ తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం 70 ఏళ్ల భారత చరిత్రను తిరగరాస్తుందని ఆయన పేర్కొన్నారు. Once the remonetization process is complete and it has made a substantial headway, marks the creation of a new Indian normal. Because the normal that existed for 70 years is an unacceptable norm. The 70-year normal, which had become a way of life in India, was not merely the fact that you had a lot more cash currency,
far larger cash currency as a part of your GDP, the economic and social consequences of that are extremely adverse. And therefore, dealing in that cash currency had led to a lot of aberrations. Aberration in terms of tax non-compliance, in terms of currency being used for collateral purposes, including crime, escaping the tax net, not getting into the banking system. నోట్ల రద్దు పేరిట ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను సమస్యల్లోకి నెట్టారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటక బెలేగావిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన నరేంద్ర మోదీపై ఆరోపణలు గుప్పించారు. ప్రధాని అంటే దేశ ప్రగతి కోసం, ఆర్థిక వ్యవస్థ పురోగతి కోసం పనిచేయాలి కానీ సామాన్యుల ఆర్థిక మూలాలను దెబ్బతీయరాదని రాహుల్ అన్నారు. అవినీతి, నల్లధనంపై పోరుకు ఎన్డీఏ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ సహకరిస్తుందన్న ఆయన మోదీ సర్కారు వాస్తవానికి నల్లధనంపై పోరాటం చేయటం లేదని విమర్శించారు. నోట్ల రద్దుతో రైతులు, చిరు వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. पहली बार हिंदुस्तान की हिस्ट्री में हमारे प्रधानमंत्री ने हिंदुस्तान की गरीब जनता पर आक्रमण किया है. डिमोनेटाइजेशन, मोदी मेड डिजास्टर. नोटबंदी का जो डिसीजन था वो भ्रष्टाचार के खिलाफ नहीं था, वो काले धन के खिलाफ नहीं था. काला धन क्या है और कहां है, किसके पास है? एंड ऑल कैश इज नॉट ब्लैक मनी. काला धन उन 50 परिवारों के पास है. काला धन हिंदुस्तान के 1% अमीर लोगों के पास है. అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ కేసులో భారతీ సిమెంట్స్ అటాచ్మెంట్ ను ఈడీ ప్రాధికార సంస్థ ధృవీకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 749 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులను అటాచ్ చేయగా సుదీర్ఘ వాదనల అనంతరం ఈడీ చర్యను ప్రాధికార సంస్థ సమర్థించింది. ఈడీ ప్రాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు 170 కోట్ల రూపాయల విలువైన ఎఫ్డీలు, షేర్లను ఈడీ తమ ఖాతాలోకి బదిలీ చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైతే అవినీతి రహిత, నల్లధనం లేని అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. తెలంగాణ శాసనమండలిలో నోట్ల రద్దుపై చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి దేశ భవితను మలుపు తిప్పే చరిత్రాత్మక పరిణామానికి సహకరిద్దామన్నారు. ఈ ప్రయోగం విఫలమైతే నిందను మోదీనే మోస్తారన్న కేసీఆర్ తెలంగాణలో నగదు రహిత లావాదేవీలను భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 2 వారాల్లో సిద్దిపేట నియోజకవర్గం నగదు రహితంగా మారుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనమండలిలో రెండో రోజున నోట్ల రద్దుపై చర్చను ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రారంభించారు. ప్రధాని ప్రకటించిన ఏ విషయమూ ఇప్పటివరకు జరగలేదన్న ఆయన ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని విమర్శించగా తర్వాత సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దు నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. ఎకనామిక్స్ లో అధ్యక్ష ఇది వాపు బలుపు అంటారు. ఏం ధరలు అధ్యక్ష భూములకు? చూడండి, మిడిల్ క్లాస్ వాడు, లోయర్ మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకునే ఉన్నదా? అసలు ప్లాట్ కొనగలుగుతాడు హైదరాబాద్? గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 लाख ఎకర్, 15 लाख ఎకర్, ఇక్కడ 15 लाख నాకు అర్థం. 15 लाख ఎకర్ నుంచి వాడు బంగారం పండిస్తాడా? ఇప్పుడు ఏమవుతుందండి? ఆ వాపు దిగుతుంది, నిజమైన బలుపు ఉంటుంది, ధరలు అందుబాటులో ఉంటాయి, కరప్షన్ తగ్గుతుంది. టోటల్ క్లీనప్ కనుక జరిగితే 100% ఈ దేశం అన్ని విధాలా ముందుకు పోతుంది. ప్రధాని నిర్ణయం నోట్ల రద్దుకే పరిమితం కాదని, బంగారం, అన్ని ఆస్తుల ప్రకటన, షేర్లు, విదేశీ నిధుల వెల్లడి వంటి చర్యలుంటాయన్న కేసీఆర్ తర్వాత దేశంలో పన్నుల విధానం మారుతుందని అభిప్రాయపడ్డారు. నాకున్న అవగాహన మేరకు అన్ని ట్యాక్సులు రద్దయిపోయి 2 ట్యాక్సులు ఉంటాయి దేశంలో. జీఎస్టీ ఉంటుంది అధ్యక్ష, బీటీటీ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అక్కడ ఎవడు తప్పించుకోలేడు. ఎవరైతే ట్యాక్స్ కట్టవలసిన అక్కర్లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేయాలి. వారికి ఎంత పంట పండింది, ఎన్నిసార్లు చెక్కులు వేసినారు, వారి యొక్క క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది. రైతుకే మంచిది. అల్టిమేట్ గా ఎవరు కూడా నల్ల డబ్బు కలిగి ఉండకపోతే నల్ల ఆలోచనలు మాయమైతాయి. తప్పకుండా మంచి సొసైటీ వస్తుంది. మోదీ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారన్న కేసీఆర్ తాను తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ముస్లింలు కూడా సమర్థిస్తున్నట్లు తేలిందన్నారు. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన కొన్ని కష్టాలు ఉంటాయి, దయచేసి 50 రోజులు ఓర్చుకుందాము, వీలైనంత తొందరగా మళ్ళీ నార్మల్సీ తెద్దాము, డెఫినెట్ గా మీరు కోరుకునే నాన్ కరప్ట్ కంట్రీ నేను డెలివర్ చేస్తా, నేను చేయకపోతే మీరు ఏ చౌరాస్తాకు రమ్మంటే ఆ చౌరాస్తా నన్ను కొట్టి చంపండి నేను చెప్పిన. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు ఎందుకు మనం దాన్ని బ్లంట్ గా వ్యతిరేకించేటువంటి కష్టాలు డెఫినెట్ గా ఉన్నాయి అధ్యక్ష. ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తెచ్చారు, ఆమె ఉంది స్టిల్, దాన్ని ఎవరు తీసేయాలి చరిత్రల నుంచి. అట్లే నరేంద్ర మోదీ గారు నల్లధనం తీసేస్తా, తప్పకుండా పేదలకు సాయం చేస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఆన్లైన్ నగదు రహిత లావాదేవీల కోసం అనేక చర్యలు చేపట్టామని, దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని కేసీఆర్ తెలిపారు. ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉన్నందునే మోదీ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నట్లు ఉద్ఘాటించారు. ఎవడు రూపాయి ఇచ్చేటోడు ఉండడు, రూపాయి తీసుకుంటోడు ఉండడు. ఎందుకంటే నేను డబ్బు నాకు పలానా మనిషి ఇస్తాను కూడా ఎక్కడ దాచుకోవాలి? కాబట్టి కరప్షన్ ఫ్రీ సొసైటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ దేశంలో ఇంకా పేదల స్థానం వహించడానికి సిద్ధంగా లేరు. ఎందుకు వస్తాయండి నక్సలిజం? అసమానతలు విపరీతంగా ఉంటే
భరించాలన్నటువంటి దోపిడీ జరిగితే తిరుగుబాటు వస్తుంది. 64 days తెలంగాణ కోసం సకల జనులు సమ్మె చేస్తే అద్భుతంగా అవుట్ రైట్ గా ప్రజలు మనకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి అసౌకర్యం ఉన్నా చేశారు. ఎందుకు? అంతిమంగా మాకు తెలంగాణ వస్తే మాకు లాభం అయితేనే ఒక ఓపిక ఉండే కాబట్టి ఈ రోజు కూడా దేశం మొత్తం మోదీ గారు విజయవంతం కావాలి, ప్రధానమంత్రి విజయవంతం కావాలి, ఈ నల్లధనం పోవాలి, దుర్మార్గం పోవాలి అనే మాట చెప్తా ఉన్నారు. అందులో మనం పాత్ర వహించగలిగితే మనం కూడా చరిత్రలో ఉంటాం. అధ్యక్షుడు, మనం ఎంత జనం చేద్దాం. అప్పటికి ప్రధానమంత్రి ఫెయిల్ అయితే ఆ బాధ ఆయనే మోస్తారు. మంచి జరిగితే సమిష్టిగా ఆహ్వానిద్దాం, ఆస్వాదిద్దాం. చెడ్డ జరిగితే మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేద్దామని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అధ్యక్షుడు, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టిన 9 మంది కాంగ్రెస్, 2 తెలుగుదేశం సభ్యులను తెలంగాణ శాసనసభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించిన కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులు పార్టీ ఫిరాయింపులపై చర్చించాలని నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా తెలంగాణ సభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు మొదట 9 మంది కాంగ్రెస్ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభాపతి ఆమోదం తెలిపారు. అనంతరం తెలుగుదేశం సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగలగా రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను కూడా సస్పెండ్ చేశారు. సస్పెన్షన్పై విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నేను అడ్డుకున్నటువంటి ఆ ఫుటేజ్ ని గౌరవ శాసనసభ సభాపతి ఛాంబర్ లో పెట్టండి. మీరు చెప్పింది వాస్తవం అయితే మీరు చేసిన దానికి మేము సమ్మతిస్తాం. ఒకవేళ మీరు చెప్పింది అవాస్తవని ఆ ఫుటేజ్ లో నిరూపణ అయితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా రాజీనామా చేసి ఈ సభకి బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. స్పీకర్ గారైనా మా హక్కులను కాపాడడానికి ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాన్ని నిలువరిస్తారని మేము ఆశించినాం. కానీ స్పీకర్ గారు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నాడు కదా తప్ప సభ్యుల హక్కులను కాపాడే ప్రయత్నం చేయలేదు. నిజంగా ఇది దురదృష్టకరం. ఇలాంటి వ్యవహార శైలి కొనసాగితే మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనక్కిపోము. సభలో ప్రతిపక్షాల తీరు సరిగా లేదని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజా సమస్యలు చర్చించడానికి. ఈరోజు చర్చ జరిగితే మీ బండారం బయటపడదనే ఉద్దేశంతో కదా ఈ సభను అడ్డుకుందామనే ప్రయత్నం చేయడం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఇంకా ఉన్నటువంటి సమయాన్నైనా ప్రజల సమస్యలు చర్చించడం కోసం మీరు వాడాలని చెప్పి మేము కోరడం జరుగుతాం. ఫార్మా, ఫిన్టెక్ రంగాలకు కేంద్ర స్థానంగా విశాఖపట్నం రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఫార్మా, ఐటీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత నగరాభివృద్ది సంస్థ ఏర్పాటు చేసిన చిల్డ్రన్ థియేటర్ను ప్రారంభించారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న భారత ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో పాల్గొన్నారు. విశాఖలో ఫార్మా రంగం విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. Visakhapatnam will be the capital for pharmaceuticals also in the near future. I don't have any doubt about it. Now we have started a MedTech park in Visakhapatnam. So many manufacturers are here. We have done one of the best policy for manufacturing medical equipment. In future also, this will be the best place. Even recently, you see, Andhra Pradesh is moving very fast. This year, we are number 1 in ease of doing business. మధురవాడ ఐటీ హిల్స్ లో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఐటీ కంపెనీలు మరో 5 విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఐటీ ఆర్థిక మండలిలో ఫిన్టెక్ టవర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ కరెన్సీకి వెళ్తున్నాం, మొబైల్ కరెన్సీకి వెళ్తున్నాం. మొబైల్ కరెన్సీలో ఫిన్టెక్ కంపెనీస్ అన్ని మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఫిన్టెక్ లో ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాం. కంప్యూటరైజేషన్ ఏ విధంగా పోవాలి, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ముందుకు పోవాలంటే ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ రావాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం
ఫిన్టెక్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఫర్ ఇండియా, ప్రపంచానికే ఇది ఒక ఫిన్టెక్ వ్యాలీగా తయారవుతుంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ప్రపంచ మొట్టమొదటి గాలివాయిద్య ఉత్సవానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆసియాలో భారత్కు తజకిస్తాన్ విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహమూన్తో వివిధ అంశాలపై చర్చించిన మోదీ కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనతోనే ఆసియా అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డ ఇరువురు నేతలు ఆ దేశంలో శాంతి పరిఢవిళ్లేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సహా వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, ఔషధ, సమాచార సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. చాబహార్ ఓడరేవు ద్వారా రాకపోకలు సాగించాలని నిర్ణయించినట్లు భేటీ తర్వాత సంయుక్త ప్రకటనలో తెలిపారు. President Rahman and I agreed today to strengthen action on this front based on mutually agreed priorities. We will do this on multiple levels through reinforcing overall bilateral security cooperation, through greater training capacity building and information exchanges, and through active coordination in regional and multilateral contexts. India's membership of the Shanghai Cooperation Organization will be a valuable platform to work closely on regional security and counter-terrorism efforts with Tajikistan. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ అబ్కారీ శాఖ అదనపు కమిషనర్ భాస్కర్ రావు నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి, మెహదీపట్నం సహా విజయవాడ, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట, మొగల్తూరులో ఏకకాలంలో 8 చోట్ల చేసిన దాడుల్లో ఆయనకు 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. 2 ప్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, కొత్త 2,000 రూపాయల నోట్లతో 7 లక్షల రూపాయల నగదు, 370 గ్రాముల బంగారం, స్కార్పియో వాహనం, విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని కొన్ని మద్యం దుకాణాల్లో కూడా బినామీ వాటాలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నవ్యాంధ్ర కళలు సాకారమవుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖలో వుడా చిల్డ్రన్ థియేటర్ను ప్రారంభించిన ఆయన చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనం, అవినీతి, ఉగ్రవాదంపై ప్రధాని పవిత్ర యుద్ధం చేస్తున్నారని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రధానమంత్రి గారు అభివృద్ధిని అందరికీ పంచాలి, ఆ అభివృద్ధిని పంచేటప్పుడు కూడా ముందు అట్టడుగునున్న వాడిని, లాస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్, వాడిని ముందు పైకి తీసుకురావాలి అనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ దేశం యొక్క భవిష్యత్ తరం కోసం, యువతరం కోసం, నవతరం కోసం, మన అందరి కోసం అని చెప్పని ఒక మహత్తరమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమాలను భగవం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం దేశ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఇలాంటి అవకాశాల యొక్క వారి యొక్క ప్రయత్నాన్ని మనం భగవం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. న్యాయ విద్య ప్రమాణాలు మెరుగుపరిచి ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందుకునేందుకు ఇదే సరైన తరుణమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ చెప్పారు. విశాఖలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన న్యాయవాదిగా పనిచేస్తే జాతికి మేలు చేసే అవకాశం దొరుకుతుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సవాల్ను అవకాశంగా మార్చుకోవడం కోసం యువ న్యాయ పట్టభద్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం 92 మందికి డిగ్రీలను ఉమ్మడి హైకోర్టు ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రదానం చేశారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు, వెండి పతకాలను జస్టిస్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. Don't feel tempted to go into a corporate house. Don't work for somebody else. He may pay you 2 lakhs in the very first month you join that company, and on the other you have the option of going and sitting in a senior's office who is not giving you any remuneration, who doesn't give you the opportunity to argue a matter, where you may take 10 years to make a mark. But I can assure you that hard times that you will spend in the office of a senior will have much greater potential of giving you dividends in future than the law firm. Even we will make this university one of the best universities and all infrastructure. And at the same time, sir, it is a new state. Very soon we want to have our own judiciary in Andhra Pradesh, High Court also. That also we have to plan at the earliest. We want to make one of the best city, justice city in Amaravati. Not only High Court, legal services, arbitration, export of legal services and legal firms, all these things we want to work
We need your cooperation, sir, continuously, so that we will create a different model in true spirit for Justice City. ఆరోగ్య కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి ఆరోగ్య పథకంపై మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఆరోగ్య కార్డులున్న వారికి ఓపీ సేవలందించేందుకు వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందన్న ఆయన జిల్లాకు వెల్నెస్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని 13 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉద్యోగులు పింఛన్దారులు జర్నలిస్టులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయని లక్ష్మారెడ్డి వివరించారు. అధికార పార్టీపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా దేశభక్తికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీల విధానాల ఆధారంగా దేశభక్తిని అంచనా వేయవద్దని పవన్ హితవు పలికారు. విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమని పేర్కొన్నారు. అధికార పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడినంత మాత్రాన దేశభక్తి లేనట్లుగా భావించవద్దని సూచించారు. రాజకీయ పార్టీలు తమ సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించవని ప్రశ్నించిన పవన్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సినిమా చూడటం దేశభక్తికి పరీక్షా వేదిక కావద్దని పవన్ అభిప్రాయపడ్డారు. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత దేశభక్తిపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై ప్రస్తావించనున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేటరేగిపోయారు. సైనిక వాహనంపై దాడికి తెగబడిన ముష్కరులు 3 సైనికులను బలి తీసుకున్నారు. మధ్యాహ్నం పుల్వామా జిల్లాలోని ప్యాంపోర్ పట్టణానికి సమీపంలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సైనిక వాహనం లక్ష్యంగా చేసుకుని దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డట్లు సైనిక అధికారులు తెలిపారు. వెంటనే తేరుకున్న సైనికులు ధీటుగా స్పందించారు. ఉగ్రమూక కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో 3 జవాన్లు మృతి చెందారు. చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఈ మధ్యాహ్నం ఇంగ్లాండ్ను 477 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభం నుంచి ఆతుచూచి ఆడిన పార్థివ్ పటేల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 60 పరుగులు జోడించి క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం పార్థివ్ 30, రాహుల్ 28 పరుగులతో అజేయంగా ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఇంగ్లాండ్ తొలి రోజు 4 వికెట్లకు 284 పరుగులు చేసింది. రెండో రోజు కూడా మొదట్లో తడబడింది. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ వెంటనే పెవిలియన్ చేరగా 300 పరుగుల వద్దే 6వ వికెట్ కోల్పోయింది. మరి కాసేపటికే మొయిన్ అలీ తన ఓవర్ నెట్ స్కోరుకు మరో 26 పరుగులు జోడించి 146 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఈ దశలో లామ్ డాసన్, ఆదిల్ రషీద్ అర్ధశతకాలతో రాణించి ఇంగ్లాండ్ స్కోరును 400 పరుగులు దాటించారు. 7వ వికెట్కు 108 పరుగులు జోడించిన తర్వాత 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ పెవిలియన్ చేరగా తర్వాత స్టూవర్ట్ బ్రాడ్, జేక్ బాల్ అండతో ఇంగ్లాండ్ స్కోరును 477 పరుగులకు చేర్చాడు. డాసన్ 66 పరుగులతో అజేయంగా నిలవగా భారత బౌలర్లో రవీంద్ర జడేజా 3, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు 2 అశ్విన్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ తీసుకున్నారు. దుబాయ్లో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సూపర్ సిరీస్లో పీవీ సింధు పోరాటం ముగిసింది. అద్భుత ఆటతీరుతో సెమీస్ చేరిన సింధు దక్షిణ కొరియా క్రీడాకారిణి జీ హ్యూన్ సంగ్ చేతిలో పరాజయం పాలైంది. హోరాహోరీగా జరిగిన సెమీస్లో తొలి సెట్ను 15-21తో ప్రత్యర్థికి కోల్పోయిన సింధు అసమాన పోరాటాన్ని ప్రదర్శించి రెండో సెట్ను గెలిచింది. రెండో సెట్లో సింధు 21-18 తేడాతో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో సెట్లో సింధు తడబడింది. దక్షిణ కొరియా క్రీడాకారిణి సంగ్ తెలుగు తేజానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడో సెట్ను సింధు 15-21 తేడాతో కోల్పోయింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.